రాబోయే సంవత్సరంలో మనుషులు ఎలా ఉంటారో మన కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ అలాంగ్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, ఎవరు రాకున్నా ఆగదు ఈ ప్రేమ. కాలేజీలో అంతమంది ఉన్నాగా నన్ను ఎందుకు ప్రేమించావు? కాలేజీలో ఉన్నది 100 ఫిగర్లు, 99 ఫిగర్లకు ఒక్కో దానికి 6 లవర్స్ ఉన్నారు, వెయిటింగ్ లో 100 మంది ఉన్నారు. లవర్ లేని ఒకే ఒక్క ఫిగర్ నువ్వే. రేపు ఉదయం పెళ్లి చేసుకున్నాను అనుకో, నీకు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయక్కర్లేదు. సాయంత్రం మా ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశా, నువ్వు వచ్చే. తప్పకుండా. కలకాలం కాకుల్లో కాపురం చేసుకుందాం. ఓ బుద్ధివా? ఎలా? ఒరే బాచి, ఒరే బాచి, ఎన్నిసార్లు చెప్పాను బాచి అని పిలవద్దని? ఒరే నా ముద్దు పేరు అది బాచి, అంత కోపం ఎందుకురా నీకు? సరే గాని నాన్న పోతూ పోతూ ఈ వైబ్రేషన్ మోడ్ లో పెట్టి పోవడం ఏంటి? రోజు నాకు ఈ ఊపిడేంటి? అలవాటైపోయిందిరా వైబ్రేషన్. సరే ఏం చేయమంటావు? వార్తలు చదవరా. మద్యపానం నిషేధించాలంటూ రోడ్డెక్కిన మగవాళ్ళు. మరి ఎక్కడ మరి ఆడవాళ్ళు తాగేస్తుంటేని? అవును, మరి నువ్వు తాగేసి మిగతా తాగా నాన్న చచ్చాడు. లండన్ లో రోజా గారి శిల్పం ఏర్పాటు. ఇది మంచి వార్త రే. 2500 సంవత్సరాలు అయితే కానీ ఆవిడకి బ్రేక్ రాలేదు. 35 సంవత్సరాలు దాటినా కూడా పెళ్లి కాని యువకులు పట్టిస్తే ప్రభుత్వానికి 10 లక్షల రూపాయలు పరిహారం. నీకు తెలిసినోడు ఎవడని ఉన్నాడేంటి? అవన్నీ ఇప్పుడు అవసరం ఏంట్రా మనకే? ఆపరేషన్ చేయకు, మణికంఠలో ఎవరు ఉన్నారు అనుకుంటా. నువ్వు అలా ఇరికించుకోరే నన్ను, అంత మానవు నువ్వు. సర్లే, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ నీ వైబ్రేషన్ అబ్బా వాడు చెప్పడం కాదు కానీ చూడడానికే ముద్దొస్తున్నావు కోళ్ళ. అబ్బా బాబు, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే పిల్లోడు ఉండకూడదు, నువ్వు లోపలికి వెళ్ళి గిలకెచ్చగా ఉంది, లోపల ఆడుకో. చిన్న పిల్లలు లోపల ఇక్కడ ఉండకూడదురా, పెద్దోళ్ళు మాట్లాడుకుంటేటప్పుడు నీకు అర్థమవుతలేదు, లోపల గిలకెచ్చగా ఉంది, ఆడుకో. ఏమండి ఏమండి, ఇతను మా నాన్నగారండి. మీ నాన్నగారా? ఒరే బాచి, ఎవడమ్మా ఈ లిల్లీ పుట్టుగాడు? అవును బాబు, పెళ్లి కొడుకు ఇతనే. చూస్తే దారి తప్పిన దున్నపోతలా ఉన్నాడు. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నయ్య గారు. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. మీరు అలా మాట్లాడినాక ఏంట్రా బొడ్డోడా, మా అమ్మని చూసి చెయ్యొచ్చు చూపిస్తావా? ప్రతి బోడు పుట్టోడా పుట్టోడా అన్నాడు అనుకో, గుట్టలు గుట్టలు. బ్యాటరీ అయిపోయినట్టుంది. కొట్టడానికి గుడ్లు ఓడదీయాలంటే చెయ్యి ఉంటే చాలు ఇక్కడ. నువ్వు రెచ్చిపోతావు నీ ఊపుడు. అరే బంగారు తల్లి, మనసు ఒప్పట్లేదే. అది ఖరీదురా, నేను చేసుకోవడం దాని అదృష్టం. ఏమన్నావు నువ్వు? నా కూతుర్ని నువ్వు ఖరీదన్నావా? ఖరీదాన్ని ఖరీదు అనకపోతే మిల్క్ బ్యూటీ అంటాను లఫుట్ గా. అది తాంబార్ రోడ్లా ఉండొచ్చు, చీడిత్తులా ఉండొచ్చు, అది నా కూతుర్రా కూతుర్రా. అమ్మా అది ఎలాగున్నా సార్, నాకు అది అంటే పోలేండి అన్నయ్య గారు, ఎందుకో మనం సంబంధం మాట్లాడడానికి వచ్చాం, గొడవలకు రాలేదు కదా. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అయ్య బాబోయ్ చాలా చదివాడు, చదవడానికి ఏమి లేక మానేశాడు ఇంకా. టీ పెట్టడం వచ్చా? అయ్య బాబాయ్, మా అబ్బాయి టీ పెట్టినా వంట చేసినా నాకేస్తారు తెలుసా. ఏమైంది? సైలెంట్ మోడ్ లోకి వెళ్ళింది. ఏంట్రా ఊరుకుంటుంటా, మా అమ్మ కోసం ఊరు రెచ్చిపోతున్నాను లఫుట్ గా. ఏమండి, మా నాన్నగారు అలా అడుగుతండి. ఏంటో ఈ లఫుట్ గా? మా నాన్న చాలా మంచోడండి. నిజంగా నచ్చలేదే. అయ్యో అదే నీ అమ్మ కడుపు కాల, వాడేదో కోపంలో అన్నాడు, నువ్వెందుకు ఇసిరేసావే? బాచులు ఇక్కడ ఉండలేను డాడీ. ఆడు కాబట్టి ఇచ్చేసేది కానీ నేను అవుతే మొత్తం అన్నపూర్ణ స్టూడియో అవతలకి వెళ్ళిపోతాను. నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నా కొడుకు 5 తెలుసా? నా కొడుకు పౌరుషం తెలుసా? మనకి గొడవలు అనవసరం. సరే, ఈ పెళ్లి సంబంధానికి నేను ఒప్పుకుంటున్నాను. మావి గారు నాది చిన్న డౌట్. చిన్నప్పుడు మీ అమ్మ కుంగులుగా కొడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి తలగాని పెట్టారా? నువ్వు దేని గురించి అన్న మాట్లాడు, నా వైట్ గురించి మాట్లాడతా. నాకు ఎక్కడో నాకు కాలుతుంది, శోభనం చేసుకోవాలి పోనీ. శోభనం అయ్యాక చెప్తాను నీ పని. లైట్లను తీసేయండి, సిగ్గేస్తుంది. ఆ ఉన్న ఉపయోగం లేదు. ఎందుకండి? నువ్వు కనిపించవుగా.
ముద్ది వచ్చిగా. ముద్దా లేడీస్ ఫస్ట్. ఎక్కడున్నావే? ఛార్జింగ్ ఓవర్. ఛార్జింగ్ అయిపోయిందా? నాకు ముందే తెలుసండి ఇది నల్లగా ఉందంటే ఇదేదో తేడా అనుకున్నాను. ఎప్పుడో బాయ్ ఫ్రెండ్ అని పెట్టుకొని ఇప్పుడు పిలిపించుకుంది. ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియదే. అయ్యో డాడీ, ఎవరు డాడీ ఇతను? తెలియకుండానే వాడు ఈ రూమ్ లోకి వచ్చాడు. అబ్బా ఎంత చక్కగా నటిస్తున్నారు. ఆస్కార్ ఇవ్వచ్చు ఇద్దరికి. ఇప్పుడు ఆడికి ఛార్జింగ్ పెడితే ఆడు ఇంకా బాగా నటిస్తాడు. ఎవరు మీరు, ఏం జరిగింది అంటాడు. చూడాడు ఛార్జింగ్ పెట్టరా పొట్టుడా. ఎవరు మీరు, ఏం జరిగింది? మీ ముగ్గురు సంగతి తెలియాలంటే నా కొడుకు లెగాలరా. కొట్టేసింది, బ్యాటరీ కొట్టేసింది. బ్యాటరీ కాలిపోయిందా? ఊపావు కదే. ఊప ఒక్కసారి ఊపడే. ముందు సెట్ చేసుకో. నరికేస్తా. ఎంత పని చేసావురా. రోజు రోజుకు టెక్నాలజీ ఎంతో మారుతుంది కానీ ఈ మనుషులు మాత్రం మారడం లేదు సార్. ఎదవ జన్మ. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. యాజ్ యూజువల్ భాస్కర్ స్క్రిప్ట్ బాగుంది అండ్ నీ సిగ్గు బాగుంది. నాగ్ బాబు సార్. కాన్సెప్ట్ బాగుంది భాస్కర్ సార్ థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్ గా రాజును నరేష్ వాళ్ళిద్దరు బాగా నిలబెట్టారు. బాగుంది. ఓకే. చూడు నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా. అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలు వేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయనను వెన్నుపోటు పొడిచినవా? ఎందుకు? వెన్న దొరకలేదు. పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా. ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేదే గాని పట్టా లెక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు.